ఇగో గణేష్ అన్న అది జరగాలి. దయచేసి మా శ్రీధరన్న గారు ఈ కళింగ ఫంక్షన్ హాల్ ఇన్ఛార్జి శ్రీధరన్న గారు ఇంకొక 200 చైర్లు తెస్తే తప్ప చైర్లు దొరకని పరిస్థితి ఉంది. దయచేసి ఒక 200 చైర్లు అరేంజ్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జర్రా గౌరీశంకర్ అన్న, గణేష్ అన్న మీరు జరిగి ఒక చైర్ ఇది కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. సత్యమన్న కూర్చోండి. కొంత చైర్లు తెప్పండి దయచేసి. ఒక 200 చైర్లు మన ఇన్ఛార్జి మన ఉదయ్ నేత మన అనంతర సాయి భరత్ మీరు చైర్లు చేసి ఎవరిని కూడా దయచేసి ఇప్పటికే ఎన్ని చైర్లు తెచ్చినా సరిపోదులే. ఇంకా సగం మంది సగానికి ఎక్కువ రావాల్సి ఉంది, దారిలో ఉన్నారు. కాబట్టి ఒక ప్రశ్న లేవనెత్తారు. మీ బంధుకు మీ దయచేసి సైలెంట్గా ఉండాలి. అక్క జర సైలెంట్గా ఉండు. మల్లన్న కూర్చోవే. మహేందర్ ఫోన్లు బంద్ చేయి. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ అయ్యింది. అది మీ బంధుకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఆ తర్వాత సిపిఐ మద్దతు ఇచ్చింది, సిపిఎం మద్దతు ఇచ్చింది, తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చింది. కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. మీ బంద్ ఎవరి మీద? కొంతమంది ఏం చేశారంటే ఈ ఫేస్బుక్లలో ఫేక్ యూనివర్సిటీ ఉంది ఒకటి, వాళ్ళు ట్రోల్ చేశారు. ఏమని? బీసీజేఏసీ బంద్ పిలిపించింది, ఆ చైర్లు అక్కనే అటే ఫ్రీ ఉన్నది. బీసీజేఏసీ బంద్ పిలిపించింది కాబట్టి ఆ బంద్ ఎవరి మీద అని. ఎందుకంటే క్లారిటీ రావాలని నేను 2 నిమిషాలు మాట్లాడి ముఖ్య అతిథులకు ఇస్తా. మీరు ఎలక్షన్లో బిజీ ఉన్నారని మాకు తెలుసు. కాబట్టి ఆ బంద్ ఎవరి మీద? ఎందుకంటే జేఏసీ ఏర్పడ్డది, ఉద్యమం చేసినాం. ఇప్పుడు భవిష్యత్తులో జేఏసీని విస్తృతంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఉన్నప్పుడే కొంత మా జేఏసీ యొక్క పరిధి విస్తరణ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ బంద్ ఎవరి మీద అని అన్నారు. సోదరులారా ఒకటిసారి గమనించండి. కళింగ భవన్లే రాజేంద్రన్నకు ఫోన్ చేసిన, అన్న మీరు రావాలంటే తమ్మి గంట దూరం ఎందుకు పెట్టినావు? మనోళ్ళు జిల్లాలకు వెళ్ళి వస్తారు, ఇబ్బంది పడతారు కదా. జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్లో గంట దూరం ఎందుకు పెట్టినాం అన్నాడు. అంటే ఈ కళింగ భవన్లో పెట్టడానికి ఒక చరిత్ర ఉందన్న. ఈ కళింగ భవన్ ఇబ్బంది అయినా సరే వాస్తవంగా మనకు ట్రాఫిక్ సమస్య ఉంది, పార్కింగ్ సమస్య ఉంది. అయినా ఈ కళింగ భవన్ ఎంచుకున్నాం. ఎందుకు ఎంచుకున్నాము అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు స్వరాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఇవాళ జేఏసీ అని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, జూలూరు గౌరీశంకర్ అన్న ప్రత్యక్ష సాక్ష్యం అన్నీ తెలుసు. అదేవిధంగా మా సినీ డైరెక్టర్ శంకర్ అన్న కూడా ఉన్నాడు అప్పుడు. కాబట్టి అయితే ఇక సీన్ అన్న అయితే అసలే. కాబట్టి ఇవాళ టీజేఏసీ అనేది ఇంకో ఈ కళింగ భవన్లో ఏర్పాటైంది. టీజేఏసీ ఏర్పాటైన తర్వాత ఇవాళ ఆ రోజు నేను మీడియా సమావేశంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. టీజేఏసీ ఏర్పడ్డప్పుడు అప్పుడు వాళ్ళు టీజేఏసీ నుంచి ఒక ఉద్యమ కార్యాచరణ ఇచ్చారు. టీజేఏసీకి మద్దతుగా ఎవరెవరు సపోర్ట్ చేశారు? అప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పేరు మీద సపోర్ట్ చేసింది. అదేవిధంగా టీడీపీ పార్టీ టీడీపీ మీద సపోర్ట్ చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదల్లా, సిపిఐ ఉన్నది, అన్ని బీజేపీ ఉన్నది, బీజేపీ అని ఉన్నది. ఒక ఆ జేఏసీలో లేనిది ఒక సిపిఎం పార్టీ మాత్రమే. ఆ రోజు సమైక్యాంధ్ర నినాదంతో ఆ రోజు సిపిఎం పార్టీ ఉన్నది. ఒక్క సిపిఎం పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఉన్నాయి. అందరు కలుపుకొని ఆ రోజు అన్నారు, ఎవరన్నా కానీ తెలంగాణ బిడ్డనా కాదా? తెలంగాణ బిడ్డలైతే తెలంగాణలో ఉన్నటువంటి మరొక పార్టీలు ఎక్కరలేదు,
ఎవరి పార్టీ వాళ్ళకున్న ఒక ఉమ్మడి ఎజెండాతోటి తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాతోటి మనం టీజేసీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోసం ఉమ్మడి కార్యాచరణతో కొట్లాడదామని చెప్పి ఆ రోజు సాగరారం చేశారు, సకల జనుల సమ్మె చేశారు, ఆ తర్వాత రహదారుల దిగ్బంధం చేశారు, తెలంగాణ బంద్ జరిపారు. అందరూ కూడా అన్ని పార్టీలు కలుపుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఆ కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు ఎందుకు అనలేదు? ఆ రోజు ఎవరైతే మరి మీరు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తారు కదా, తెలంగాణ ఉద్యమం ఎవరి మీద అని అనలేదు. ఇక్కడ కలిసి వచ్చే ఎవరైతే మద్దతు ఇస్తాను మనకు వచ్చిర్రో, ఎవరైతే మీతో బీసీ ఉద్యమానికి కలిసి వస్తా అని చెప్పి వచ్చిర్రో వాళ్ళందరినీ కలుపుకొని పోయేటువంటి బాధ్యత ఆ రోజు మేమంతా జేఏసీగా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ సంపూర్ణంగా జేఏసీకి ఒక రోజు ముందు చెప్పినాం, విమర్శలు మీరు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద ఆ డోర్ పెట్టవా, ఇంకో పార్టీ మీద విమర్శలు చేసుకోవడం మీ పార్టీ ఆఫీసులో చేసుకొని లేకపోతే బయట చేసుకోరు. కానీ తెలంగాణ బీసీ బంధు సమయంలో మాత్రం ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శ చేసుకోవద్దు అని చెప్పి మేము అప్పీల్ చేసినాం. అందరూ సహకారంతో అందరూ యొక్క సమిష్టి కృషితోటి ఇవాళ జేఏసీ ఇచ్చినటువంటి బంధు సక్సెస్ అయింది. ఇప్పుడు 18వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు, అంటే దాదాపు 14 రోజులుగా ఇవాళ మీ బీసీ జేఏసీ ఏం చేస్తుంది, నెక్స్ట్ కార్యాచరణ ఏంది అనే దాని మీద ఇవాళ ఒకటి అడగడం జరిగింది. మేము బీసీ జేఏసీ రాత్రి కూర్చొని కొంత అన్నొద్దంటుండగా దీని మీద మీరు వినాలి కదా, మేము కొన్ని